అందరికీ నమస్కారం. వేగా న్యూస్ అప్డేట్ కి స్వాగతం. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానన్నటువంటి ఆ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఈ ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక జీవో కూడా విడుదల చేసింది. అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకానికి సంబంధించి మహిళా శక్తిగా నామకరణం చేసింది కూటమి ప్రభుత్వం. అయితే ఈ ఆగస్టు 15 నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు అందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అధికారికంగా కల్పించబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ నుంచి 5 రకాల బస్సెస్ని అందుబాటులోకి ఉంచింది కూటమి ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ సిటీ బస్. అంటే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. పల్లె వెలుగు మామూలుగా మనం తక్కువ ప్రయాణం, అంటే మనం ఉన్న ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మండలాల వారీగా ప్రయాణం చేసేయడానికి సౌకర్యంగా ఉన్నటువంటి పల్లె వెలుగు బస్సులు. అదే జిల్లాలు దాటి ప్రయాణం చేసేటువంటి బస్సెస్లో అల్ట్రా పల్లె వెలుగు అనేటువంటి బస్సెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ఇవి సుదూర ప్రాంతాలకి, అంటే ఇప్పుడు కాకినాడ నుండి వైజాగ్ వెళ్ళాలనుకోండి, విశాఖపట్నం చేరుకోవడానికి ఈ ఎక్స్ప్రెస్ లేదా మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆర్డినరీ సిటీ బస్సులు, మామూలుగా లోకల్గా తిరిగేటువంటి ఆర్డినరీ సిటీ బస్సులు, ఈ 5 రకాల బస్సెస్ని మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండేలా ఈ బస్సెస్ని ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసి ఉంది. అంటే దాదాపు 100%లో 74% బస్సెస్ని ఈ మహిళలకు ఈ ఉచిత ప్రయాణం సౌకర్యానికి అందుబాటులోకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ ప్రయాణానికి సంబంధించి ఎలాంటి వయోపరిమితులు విధించలేదు ప్రభుత్వం. బాలికలు, అలాగే మహిళలు, అలాగే మహిళా వృద్ధులు, అలాగే ట్రాన్స్జెండర్స్ అయినటువంటి వాళ్ళకు కూడా ఈ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి వాటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ ఇలా ఏదైనా సరే పట్టుకుని వెళ్ళి అక్కడ మీరు జీరో టికెటింగ్ అనేటువంటి ఒక టికెట్ అక్కడ కండక్టర్ ఇస్తారు. ఇందుకు సంబంధించి ట్రైనింగ్ కూడా ఆ బస్ డ్రైవర్, ఆ కండక్టర్కి ఇప్పటికే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి ఈ ప్రయాణాన్ని ఉపయోగించుకోవాలంటే ఒకే ఒక అర్హత, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి. అంటే పక్క రాష్ట్రం, అంటే తెలంగాణ నుంచి లేదా ఇంకొక రాష్ట్రం నుంచో ఇక్కడికి వచ్చి ఈ పల్లె వెలుగు బస్సు ఎక్కుదామంటే కుదరదనమాట ఆంధ్రప్రదేశ్లో. అలాగే మనం కూడా ఇదే తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో బస్సు ఎక్కుదామంటే అలా కుదరదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఈ 5 రకాల బస్సెస్లో మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా రేషన్ కార్డు అనేటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ని మీరు కనుక అక్కడ బస్సులో ఉన్న కండక్టర్కి చూపిస్తే ఆయన అందులో ప్రాంతాన్ని నిర్ధారించుకుని అందులో మీ ఆధార్ కార్డ్ని ఎంట్రీ చేసి తద్వారా జీరో టికెట్ అనేటువంటి ఒక టికెట్ని, ఆ టికెట్ ద్వారా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణం తాలూకా మూల్యం ఏదైతే రుసుము ఉంటుందో ఆ రుసుము మీకు ఎంత ఆదా అయింది, అలాగే సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు అనేటువంటిది అంతా కూడా ఆ ఫ్రీ టికెటింగ్ అనేటువంటి టికెట్లు మీకు ఇచ్చేటువంటి టికెట్లో ఈ ఏపీ ప్రభుత్వం పొందుపరిచి ఇవ్వబోతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వివాదాలు లేకుండా ఆనందంగా, సంతోషంగా వినియోగించుకుంటారని ఆశిద్దాం. ఇది ఇవాటి స్పెషల్ అప్డేట్. మీకు ఈ సమాచారం నచ్చితే కింద కామెంట్ రూపంలో, అలాగే దీనికి సంబంధించిన ఏదైనా సలహాలు, సూచనలు ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, సందేహాలున్నా ఈ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని మీ తోటి మహిళలకు పంచండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.